హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. సో, ఇప్పుడు ఏంటి వీడియో అని చెప్పి కూరగాయలేసుకొని కూర్చున్నానా అనుకుంటున్నారా? అయితే కూరగాయలండి. నిన్న మా ఊర్లో సంత జరిగింది. సంతకెళ్ళి తెప్పించిన కూరగాయలనమాట. అయితే ఇవెందుకు చూపిస్తున్నాననంటే చాలామంది ఏంటి ఇప్పుడు అంటే ఎక్కువ శాతం ఫ్రిడ్జ్‌లో పెట్టినా గానీ పాడైపోతున్నాయి అని చెప్పేసనని అంటున్నారనమాట. అసలు పాడవకుండా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్తాను. అయితే మన సనాతన ధర్మానికి సంబంధించి కూడా కూరగాయల రూపంలో కూడా సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఉన్నాయి. అయితే దాని గురించి చెప్దామని చెప్పేసని అనుకున్నాననమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో, అయితే మా అత్తయ్య వాళ్ళు గానీ, మా అమ్మోళ్ళకి గానీ ఇప్పుడుకి గూడా ఫ్రిడ్జ్‌లు వాడట్లేదు. నేను మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు గూడా మా అత్తయ్య ఎలా వాడింది ఏంటని చెప్పేసని చూసాను. చూసి ఇంక మీకు గూడా చెప్దామని చెప్పేసని అనుకున్నాననమాట. మా అత్తయ్య అయితే ఆమె గూడా ఊళ్ళో వాళ్ళకి కూరగాయలు అంటే డైలీ దొరుకుతాయి వాళ్ళకి. మాకు డైలీ దొరుకుతాయి గానీ వారానికొకసారి సంత పెడతారనమాట. సంత అంటే మార్కెట్. ఆ మార్కెట్ వారానికొకసారి పెడతారు. వారానికొకసారి పెట్టిన మార్కెట్‌లో మాత్రం పూర్తిగా మనకి వెజిటబుల్స్ మొత్తం దొరుకుతాయనమాట. విడిగా రోజుల్లో ఏంటి టమాటాలు, దోసకాయలు, పచ్చిమిరకాయలు ఇవే దొరుకుతాయి. సంత రోజేంటి మనకి ఏ కూరగాయ కావాలన్నా గానీ ఫ్రెష్‌గా దొరుకుతాయనమాట. అందుకని చెప్పేసి తెప్పించుకుంటా నేనైతే. అయితే వీటిల్ని దాదాపు నేను 2 వారాలు వాడతా. 2 వారాలకి వాడతాను నేను ఇయైతే. అంటే చూసుకొని జాగ్రత్తగా వాడతాననమాట. ఆల్మోస్ట్ మనకి రేట్లు కూడా చాలా అదిరిపోతున్నాయి. అందుకని చెప్పేసి నేనైతే 2 వారాలు వాడతాననమాట. ఒక వారం తెప్పించినయి 2 వారాలకొచ్చేలాగా వాడుకుంటా నేనెప్పుడైనా సరే. అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడైతే మా అత్తయ్య అయితే ఏం చేసిందంటే ఒక క్లాత్ ఏసేసి, ఆ క్లాత్ మీద ఈ కూరగాయలన్నీ పెట్టి, తడిపేసిన కండవాని కూరగాయల మీద ఏసింది. ఆవిడకి గూడా దాదాపు వారం, 10 రోజుల దాకా ఉంటాయి కూరగాయలు మా అత్తయ్యకి కూడా. అయితే ఇప్పట్లో అంటే ఫ్రిడ్జ్‌లొచ్చినియి కాబట్టి అదివరకు రోజుల్లో అయితే అలానే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లొచ్చినియి కాబట్టి ఫ్రిడ్జుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. అయితే మనం అంతకు ముందున్న కాలంలో కూరగాయలు బయట ఫ్రెష్‌గా గాలికి పెట్టిన కూరగాయలే బావున్నాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన కాంచి ఫ్రిడ్జ్ మూలానో తెలీదు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఎలానో నాకైతే అర్థం కావట్లేదు. అయితే అంతకుముందేంటి అంటే ప్లాస్టిక్ వాడొద్దన్నారని చెప్పేసని నేనైతే ఈ కవర్స్ తీసుకొచ్చి పెట్టాననమాట. ఈ కవర్స్ తీసుకొచ్చి పెట్టినా గానీ కూరగాయలు పాడైపోతున్నాయి. మళ్ళీ ప్లస్ ఏమైతుందంటే ఈ కవర్ నానిపోతుంది. అంటే ఫ్రిడ్జ్‌లో పెడితే ఎట్లైనా నిమ్మెక్కిద్ది గదా! అలానే ఈ కవర్లేంటి ప్లాస్టిక్ వాడొద్దన్నారు కాదనేది లేదు. కానీ ఇలాంటి కవర్లు కూడా ఏమైతుందంటే ఫ్రిడ్జ్‌లో పెడతా. అందుకని చెప్పేసి నేనెప్పుడులానే ఇంకా ఇలాంటి కవర్‌లే పెట్టుకుంటున్నాననమాట. ఇదిగో ఈ కవర్‌లోనే పెట్టుకుంటున్నా. అయితే మనం ఇప్పుడేంటి మేము తెచ్చిన ఆటిల్లో నేను మీకన్నీ చూపిస్తాను. ఇవైతే బంగాళదుంపలు మాకు ఖచ్చితంగా మొక్కొస్తే మటుకు అస్సలు వాడొద్దండి. పడేసేయండి. అంటే చిన్న చిన్నయి మొక్కలొస్తాయి గదా! అవొస్తే అసలు తినగూడదంట. మనకి తెలియకుండా ఒక వ్యాధనేది వచ్చిద్దంటండి. అందుకని జెప్పేసని తినొద్దన్నారు. ఇది ఆయుర్వేదంలో డాక్టర్ జెప్తే విన్నాను నేను. నేను వీడియోలు వినే మీకు చెప్తున్నాను. అయితే ఆలుగడ్డకు మటుకు మొక్కొస్తే అసలు తినగూడదంట. తినకండి. ఇంకివేంటి దొండకాయలు. అయితే దొండకాయలేంటి ఫస్ట్ తెచ్చిన రోజు ఉంటాయి. రెండో రోజుకి కొద్దిగా మెత్తబడిపోయి పండిపోతాయి గాబట్టి నేను తెచ్చిన రెండో రోజో, మూడో రోజు లోపు దొండకాయలు వండేస్తాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండవు గాబట్టి. దొండకాయలైతే వండేస్తాననమాట. తెచ్చిన రోజు గానీ, ఆ రోజు తెల్లారి గానీ, మళ్ళీ ఆ రోజు తెల్లారికి గానీ వండేస్తా. 2, 3 రోజుల్లో వండేస్తాననమాట. వచ్చేసి గోకరకాయలైతే ఎన్ని రోజులన్నా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి ఇయ్యొకటి కోసి పెట్టేసుకుంటా. అంటే ముందే కట్ చేసేసి పెట్టేసుకుంటా. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఫాస్ట్‌గా గావాలంటే మనకు కాదు గాబట్టి ఇవైతే కట్ జేసుకొని కవర్‌లో పెట్టుకుంటా నేనైతే. అయితే నేను చెప్తా ఉండండి మీకు ఎలా వీటిని చెప్తాను. అయితే ఇవి వంకాయలనమాట. వంకాయలైతే ఎట్లా మనం కొయ్యలేం కష్టం. అంటే వంకాయలేంటి అప్పటికప్పుడు కోస్తేనే మనకి ఇవి వేస్ట్ అయిపోతాయి చాలా మటుకు. అంటే కండ్రెక్కిపోతాయనమాట వంకాయలు మటుకు. అందుకని వంకాయలు అది గాక ఎన్ని రోజులైనా ఉంటాయి మనకి. సో, అయి వేస్ట్ అయిపోతాయి అన్న భయం ఏమి లేదు మనకి. సో, అందుకనేసి అవి మటుకు లాస్ట్‌కి వండుకుంటా. అవొకటి, గోకరకాయలొకటి ఇవన్నీ లాస్ట్‌కి వండుతాననమాట. ఇక ఫస్ట్ వండేయి ఏంటంటే దొండకాయలు, ఆలుగడ్డలు ఇవి వండేస్తాను. అయితే
ఇంకోటేంటి చాలా మంది ఇప్పుడు కూరగాయలు స్టోర్ చేసుకున్నా గానీ పాడైపోతున్నాయి అని చెప్పేసని అంటున్నారని చెప్పేసని పెడుతున్నాననమాట. ఇవి ఒక కవర్‌లో ఏసేస్తా. టమాటాలు. క్యారెట్స్ అండి కంపల్సరీ పిల్లలు రోజుకి ఒక 5 అంటే హెల్త్ బావుండిద్దనమాట. నేనైతే స్నాక్స్ కింద క్యారెట్లు గూడా ఇస్తాననమాట. క్యారెట్లు తింటే చాలా ఆరోగ్యానికి గూడా చాలా మంచిది. మా పిల్లలైతే ఎక్కువ తింటారు క్యారెట్లు. అయితే ఇంక మీకు చెప్పాల్సిందేంటే మునక్కాయలు మనం ఎప్పుడైనా మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో ఇలా పెట్టేయాలంటే పెట్టేయలేం కదా! నేనైతే ఇవి కట్ చేసి వీటిని తోలు తీసేసి పెట్టేస్తాననమాట. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేస్తాం గదా! కట్ చేసేసి ఇవన్నీ ముక్కలు కోసేసి పెట్టుకుంటా. ఇవొకటి ముక్కలు చేసేస్తాను. ఇవి ముక్కలు కోసేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే మనకు అప్పటికప్పుడు మునక్కాయ టమాటా చేయాలన్నా కానీ 4 ముక్కలేసి పులుసు పెట్టేసుకోవచ్చనమాట. అందుకని చెప్పేసని నేను ముందే కట్ చేసుకొని పెట్టుకుంటా. కట్ చేయిందల్లా వంకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు మట్టుకు కట్ చేయను. దొండకాయలు ఇవి కూడా కట్ చేయను. ఒకవేళ దొండకాయ మనకు తొందరగా అయిపోవాలి ఫ్రై అని చెప్పేసని అనుకుంటే మనం నైట్ పూట కట్ చేసుకొని ఓ ప్లేట్‌లో పెట్టుకుంటే మీకు వీలైతేనేమో రౌండ్‌గా లేదంటేనేమో పొడుగుగా ఇంతింత పొడుగు కోసుకున్నారనుకోండి ఆటి ఫ్రై ఇంకా బావుండిద్ది. నేనైతే పొడుగ్గానే కోస్తాను. ఎక్కువ శాతం పొడుగ్గానే నైట్ పూట కోసి ఆరబెట్టుకుంటా. అంటే నూనె తక్కువ పట్టిద్ది మనకి ఫ్రై కూడా బాగా అయ్యిద్దనమాట. అయితే అప్పటికప్పుడు కోస్తే ఏమైద్ది కొద్దిగా ముక్కలు మెత్తగుంటాయి. ఆ మెత్తగుంటే కొద్దిగా తీపొచ్చిద్ది కూర. అదే నైట్ పూట కోసి పెట్టుకొని తెల్లారి పొద్దున్నే వండామనుకోండి అంత తీపి రాదనమాట. సో, నైట్ పూట కోసి పెట్టేసుకుంటా నేనైతే దొండకాయ వండేటట్టయితే. ఇక అదండి కూరగాయల సంగతయితే. అయితే ఇప్పుడేంటి చాలా వటుకు సంతొచ్చిన కాంచి నేనేం చేస్తున్నానంటే మా అబ్బాయిని పంపిస్తున్నాను అనమాట కూరగాయలకి. ఎందుకండి అని చెప్పేసని అడిగితే, మనం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మనం అంటే ఎట్నో ఇంక మనకు చదువొచ్చినా, రాపోయినా ఏదో మనం పనులు చేసుకుంటానైనా నెట్టుకొచ్చేస్తున్నాం. ఒకవేళ ఫ్యూచర్‌లో మనం ఉన్నా లేపోయినా వాళ్ళ కాళ్ళ మీద ఆళ్ళు నిలబడాలంటే చదువు లేపోయినా, డబ్బు లేపోయినా ఆళ్ళు బతకాలంటే వాళ్ళకి ఇప్పటి నుంచే మనం కూరగాయలు ఎలా వాడతాము, అసలు ఏ రోజు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం మనం, ఏంటి అని జెప్పేసని పిల్లలకి తెలిస్తే వాళ్ళ ఫ్యూచర్‌లో వాళ్ళు ఎలా ఉండాలనేది వాళ్ళకి అర్థమైద్దని జెప్పేసని నేను కూరగాయలు గానీ, లేదంటే షాప్ కాడికెళ్ళి కిరాణా సరుకులు గానీ, వస్తువులు గానీ ఏవైనా సరే మా పిల్లలిద్దరికి చెప్పి తెప్పిస్తాననమాట. ఎందుకండి అంత అవసరం ఏంటి అని జెప్పేసని మనం అనుకోవచ్చు. ఇప్పటి నుంచే వాళ్ళకెందుకు అయన్నీ అని జెప్పేసని అనుకోవచ్చు. మనము ఇప్పటి నుంచి చెప్పుకున్నదే పెద్దయినాక వాళ్ళెలా ఉండాలనేది వాళ్ళకర్థమైద్ది. మా ఇంట్లో మా అమ్మగారైతే నాకు అన్నీ చెప్పి నా చేత చేపిచ్చేది కాబట్టి, నేను మా అమ్మ చెప్పినట్టే చేయాలని జెప్పేసని అనుకున్నా గాబట్టి, మా పిల్లలకి గూడా నేను అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఉన్నా లేపోయినా వాళ్ళ భవిష్యత్తులో నాకిది లేదు అన్న బాధ వాళ్ళకుండగూడదు. మనమేమి ఇవ్వపోయినా గానీ, వాళ్ళెలా బతకాలో వాళ్ళకి నేర్పటం మన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. చాలా వరకు అంటే ఫస్ట్‌లో మా అబ్బాయిని కూరగాయలకు పంపించినా, కిరాణా కొట్టు కాడికి పంపించినా గానీ, అంటే వాడికి ఒక 200 ఇచ్చి పంపించామనుకోండి, దాన్ని లెక్కేయటం గానీ, చెప్పటం గానీ వచ్చేది గాదు. అయితే తర్వాత ఉండంగా ఏంటి, ఇప్పుడు నేను 500 ఇచ్చి పంపినా గానీ, వాడికి ఆ లెక్క మొత్తం తెలుస్తుంది. వాడు తీసుకొచ్చే వస్తువులేంటి, వాడెంత ఖర్చు పెట్టాడు, వాడు ఇంటికొచ్చి ఎట్లా లెక్క చెప్తున్నాడనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడేంటి చాలా మంది పిల్లలు ఫోన్‌లో చూసేసి వాళ్ళకి అంత మైండ్ పని చేయట్లేదు, చదవట్లేదని చెప్పేసని మనం అనుకుంటున్నాం. కానీ మన పిల్లలకి మనమే నేర్పుకోవాల్సినయి కొన్నుంటాయి. అయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అంటే పొద్దున్నే లేవటం గానీ, దేవుడికి దండం బెట్టుకోవటం గానీ, దేవుడి దగ్గరికెళ్ళి కొద్దిసేపు కూర్చొని, ఏదన్నా నామస్మరణ చేపియటం గానీ, ఇలాంటి మన ఇంట్లో సంబంధించినయన్నీ తెప్పియటం, పిల్లల చేత సదిరిపియటం, ఇలాంటియి చేస్తంటే వాళ్ళ లైఫ్‌లో ఇవన్నీ గూడా ఒక పార్ట్‌లా అయిపోతాయి. ఇవన్నీ చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకొచ్చిద్ది. అంటే ఇదంతా మన కోసమే గదా! అన్న ఆలోచన వాళ్ళకొచ్చేలా మనం చేయాలంటే ఫోనుకి కొద్దిగా దూరం ఉంచేసి, మనం ఇలాంటి పనులేమన్నా చెప్తుంటే వాళ్ళు చేస్తారనమాట. నాకు సంబంధించినంత వటుకు మా పిల్లలు ఫోన్లు తీసుకుంటారు, నొక్కుతారు. నొక్కరని నేనేమి అంటలేదు గానీ,
మొత్తం చేశానంటే మనం ఎలాంటి చిన్న చిన్న బాధ్యతలైనా వాళ్ళకి అప్పజెప్పాలి. ఈ వయసులో అవసరమా అని చెప్పేసని అనుకుంటే అది తప్పండి. ఏ వయసైనా సరే మనం ఆరంభం నుంచి చెప్పుకున్నదే వాళ్ళ మనసులో నిలబడిద్ది గానీ, మనం కొద్దిగా పెరిగినాక వాడికి చెప్పాలంటే మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక మగ పిల్లకాడికి 14, 15 ఏళ్ళు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ ఇంట్లో మా అమ్మ, మా నాన్న ఎంత కష్టపడుతున్నారనేది మగ పిల్లకాడికి ఖచ్చితంగా తెలియాలి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ములు అనేది మగ పిల్లలకైనా, ఆడపిల్లలకైనా అది మనం చెప్పుకునే దాంట్లోనే వచ్చిద్ది. ఇంకోటేంటంటే మన డ్రెస్ విషయంలోనైనా, మగ పిల్లలేసుకునే డ్రెస్ విషయంలోనైనా, ఆడపిల్లలేసుకునే డ్రెస్ విషయంలోనైనా గానీ, నేను ఈ డ్రెస్ గురించి ఎందుకు తీసుకొచ్చాననంటే, ఇప్పుడు చాలామంది మా ఇష్టం మేము ఏ డ్రెస్ అయినా యేసుకుంటాము అని చెప్పేసని అంటున్నారు. ఏవండీ మన సనాతన ధర్మానికి సంబంధించి మన పెద్దవాళ్ళు మనకేది అప్పజెప్పారో మన పిల్లలకి అది అప్పజెప్పాలి గానీ, పక్కనోళ్ళు ఎవరో ఏదో యేసుకున్నారు, ఏదో చేస్తున్నారని జెప్పేసని మనం మన పిల్లలకి నువ్వు గూడా యేసుకో తప్పు లేదని చెప్పటం అది మన తప్పే కదా! వాళ్ళెలా అన్నా ఉండని. అది మనకు సంబంధం లేదు. కానీ మన పిల్లవాడు ఎలా ఉండాలనేది మన నిర్ణయంతోనే ఉండాలి. వాళ్ళేసుకుంటున్నారు గదా! నేనేసుకుంటాననే ఆలోచన వాడికసలు రాకుండానే చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక డ్రెస్ విషయంలోనే మనం అలా అనుకున్నాం అనుకోండి, రేపు జీవితం విషయం గూడా వాళ్ళు వాళ్ళ అమ్మా, నాన్న అలా చూసుకుంటున్నారు, మీరెందుకు చూసుకోరనే కాడికి గూడా వచ్చిద్ది. సో, అందుకని జెప్పేసని ఏదేమైనా సరే తల్లిదండ్రుల మాటే పిల్లలకి ఖాయమవ్వాలి తప్ప, మా ఫ్రెండ్స్ జేశారు అని జెప్పేసని వాళ్ళకి ఆ మాట అనేది రాగూడదనమాట. అమ్మ మా ఫ్రెండ్‌కి ఇది ఉంది. నేను గూడా తెచ్చుకుంటాను. అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇలా చేస్తుంది. నువ్వు గూడా చేసి వండిపెట్టు. అలాంటియి మన పిల్లలకి మనమే నాన్న ఎవరింట్లో చూసినయైనా ఎక్కడ చూసామో అక్కడ మర్చిపోవాలి తప్ప, మళ్ళీ ఇంటికొచ్చి అడగటాలు అలాంటివేమి చేయకూడదు. మన ఇంట్లో ఎలా వండుకొని తింటామో అలానే ఉండాలి అని జెప్పేసని మనమే జెప్పుకోవాలి. మనమే జేసుకోవాలి. చాలా మంది అంటున్నారు, మా పిల్లలు వింటలేదండి. మేమేం చేస్తాము అని చెప్పేసని అంటున్నారు. మీ పిల్లలు వింటలేదంటే ఫస్ట్ నుంచి మీరు చెప్పట్లేదు కాబట్టే మీ పిల్లలు వింటలేదని నేనంటం గాదు. మీరే అర్థం జేసుకోండి. ఇప్పుడు మీ అమ్మ, మీ తల్లిదండ్రే ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట మీరింటే, మీ మాట వాళ్ళింటారు. అంతే గదా! మీరు ఫస్ట్ నుంచే మీ తల్లిదండ్రి మాట విన్నప్పుడు మరి మీ పిల్లలెలా వింటారు? ఫస్ట్ మీరు వింటేనే గదా తల్లిదండ్రి మాట. తర్వాత మన పిల్లలు వినేది. ఏదైనా గానీ చెట్టై లేనిది మానై వంగిద్దా అని జెప్పేసని సామెతలే ఉన్నాయండి మన పురాణాల్లో. ఇవేంటి బయట నుంచొచ్చి చెప్పేయేం కాదు. మన పురాణాల్లో అసలు ఎంత బాగా చెప్పారంటే, ఒక తల్లికి, తండ్రికి, అక్కకి, తమ్ముడికి ఉన్న సంబంధం గురించి పురాణాల్లోనే వినాలి. మనం సినిమాల్లో విని ఆ స్టోరీస్ వినేసి, ఆ స్టోరీస్‌లో ఉన్నది నిజమని జెప్పేసని మనం అనుకుంటున్నాం. కానీ అదంతా ట్రాష్. అదంతా కాదు. సినిమాల్లో కాకుండా ఖచ్చితంగా వినాలంటే శ్రీమద్ భాగవతం, దేవి భాగవతం, స్కంద పురాణం ఇలాంటి పురాణాలు వినండి. మీకు వస్తే చదవండి. లేదంటే వినండి. మీ పిల్లలకు కూడా వినిపియండి. అంటే కనీసం మీ పిల్లలకి లేసిన తర్వాత, నాన్న స్నానాలు చేయండిరా, బ్రష్ చేసేసేయండి, స్నానం చేసేసి, సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య నమస్కారాలంటే మీరేం అర్ఘ్యమేమి ఇవ్వనవసరంలా ప్రతిరోజు. అసలు అది అనేది ఆ నమస్కారం అనేది పెట్టటం నేర్పించండి. మీరు మీరు పెట్టండి. మీ పిల్లలకి నేర్పండి అదనేది. అదేంటి మన పూర్వీకుల నుంచొచ్చింది. అది ఆ ధర్మం. అది ఏంటి ఇప్పుడోళ్ళేమంటున్నారు అలాంటియన్నీ బ్రాహ్మణులే చేసుకుంటారు. మనకెందుకు అని చెప్పేసని అనుకునే వాళ్ళున్నారు. అది కరెక్ట్ కాదండి. అది చాలా తప్పు. ఎందుకంటే భూమి మీద నడిచే ప్రతి ఒక్క మనిషి బాధ్యత సూర్య నమస్కారాలు చేసుకోవటం. ఇది శాస్త్ర ప్రకారం ఉందండి. నువ్వా, నేనా, ఆడ మనిషా, మగ మనిషా, చిన్న పిల్లగాడు, పెద్ద పిల్లగాడు అని కాదు. ఏ మనిషి అయినా లెగిసిన తర్వాత ఆచరించుకున్న తర్వాత చేసిన పనే మనకి భక్తి మార్గంలో మనల్ని నడిపియటానికి ముందుండిద్ది. సో, ఏదైనా సరే మన పిల్లలు ఒకరోజు ఇనరు, రెండో రోజు ఇనరు ఒకళ్ళు చెప్పినా గానీ, మీరు బతిమలాడో ఏదో ఒకటి చెప్పన్నా, ఏదో ఒకటి ఏదన్నా మాట్లాడతానన్నా తీసుకెళ్ళి వాళ్ళని సూర్య నమస్కారాలు చేపియటం, దేవుడి దగ్గర కూర్చొని నామస్మరణ చేపియటం, బొట్టు పెట్టుకోవటం ఇలాంటియన్నీ తల్లిదండ్రుల బాధ్యతే. వాళ్ళలా లేరు అనంటే తల్లిదండ్రులు చెప్పట్లేదనే. ఎందుకంటే ఒక బడికెళ్తే పాఠం చెప్పేది సారైనప్పుడు, ఆ సారు సరిగ్గా చెప్పినా, చెప్పకపోయినా పిల్లవాడు వింటున్నాడా, వింటలేదా అని సారు చూసి పట్టించుకుంటేనే వాడికి ఆ చదువనేది వచ్చిద్ది. అలానే ఇంట్లో గూడా
మన పిల్లోడు ఏం పని చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏంటనేది కూడా ఆ బాధ్యత కూడా మన మీదే ఉండిద్ది. బడికెళ్ళిన తర్వాత వాడి బాధ్యత సార్ మీద ఉంటే, ఇంటికొచ్చినాక వాడి బాధ్యత మన మీద ఉండిద్ది కాబట్టి, మనమే పిల్లల్ని చూసుకోవాలి. అంటే మేము చూసుకుంటున్నాము అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసినంత మటుకండి, మీరు ఏమన్నా అనుకోండి. కొద్దిగా మీ అబ్బాయికి 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, అవసరమైతే ఇంకో వారం రోజులు కూర్చోబెట్టయినా కానీ, నాన్న ఇది సంస్కృతి, సంప్రదాయం నాన్న, ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి. ఆ మడిగట్టడం అంటే ఏంటి, సూర్య నమస్కారాలు అంటే ఏంటి, దేవుని నామస్మరణ అంటే ఏంటి, ఇలాంటివన్నీ పిల్లలకి చెప్పి చేపియండి. ఇప్పటి నుంచి చెప్పి చేపిస్తేనే వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఏజ్ వాళ్ళంతట వాళ్ళు ఆలోచించుకునేటప్పటికి దేవుణ్ణి స్మరించుకోవటం, తల్లిదండ్రులకు విలువీయటం, గురువులకు విలువీయటం అనేది వచ్చిద్ది అనమాట. అందుకనేసి చెప్తున్నా. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరగాయల టాపిక్ అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఏంటి, ఇప్పుడు కూరగాయలు కట్ చేయాలంటే చాకు దగ్గర పెట్టుకుంటారు కదా. చాక్ కంటే కత్తిపేట కరెక్ట్ నాకు తెలిసినంత వరకు. నేనైతే ఎక్కువ శాతం కత్తిపేట పెట్టే కట్ చేస్తాను. ఇది ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు గోకరకాయలైనా మునక్కాయలైనా ఇవి పాడవకుండా కట్ చేసుకోవాలి అని చెప్పేసి అని కట్ చేసుకొని, అంటే చాకుతో కూడా వచ్చిద్దిలే కానీ నాకెందుకో కత్తిపేట అంటేనే కొద్దిగా అలవాటు అనమాట. చాకుతో తక్కువ వాడను. కూరగాయలు అయితే చక్కగా ప్రశాంతంగా కూర్చొని కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని కత్తిపేట పెట్టుకొని కూర్చుంటాను నేను. కత్తిపేట అనుకోండి చక్కగా రిలాక్స్ కింద కూర్చొని కట్ చేసుకోవచ్చు. అదే గ్యాస్ పొయ్యి అనుకోండి, అదే కత్తి అనుకోండి, గ్యాస్ పొయ్యి పైన నిలబడి టక్క 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 కట్ చేయాలి. ఆ నుంచొని చేసేసరికి ఇంకా ఉన్న ఆ కాళ్ళ నొప్పులు కూడా ఎక్కువైతాయి. అందుకనేసి నేనైతే ఎప్పుడైనా సరే ఓ 4 కూరగాయలు కొని, 2 టమాటాలు కొని, 1 టమాటా కొని ముందు కత్తిపేట దగ్గరే కూర్చుంటా. కత్తిపేట కూడా మన ధర్మంలో నుంచే వచ్చిందండోయ్. కత్తిపేట గాని, చాకు ఏ అయినా. అది అలానే ఇంకేంటంటే విషయాలు మేమిద్దరమే కదా, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయినా కానీ, లేదంటేనేమో హాస్టల్కి పంపించేసి పిల్లల్ని ఇద్దరు ఉన్నోళ్ళైనా కానీ ఏం వండుకొని తింటాంలే అని చెప్పేసి అని అనుకొని ఏదో అప్పటికప్పుడు అట్లా నిలబడి వండుకొని తినేస్తానండి. అలా కాకుండా అసలు మన ఒంటికి ఆరోగ్యానికి ఏది మంచిదని చూసుకొని వండుకొని తింటే ఆరోగ్యాలు పాడు. నేనైతే ఈ కవర్లో కట్టేస్తాను అన్నమాట. చూపిస్తాను మీకు. దాదాపు ఈ మునక్కాయలు నేను 3 సార్లు వండుతాను, లేదంటే 4 సార్లు వండుతాను ఈ మునక్కాయల్ని. ఎందుకంటే ఒకసారి టమాటా వేసి వండుతా, ఒకసారి ఏమో ఆలుగడ్డ మునక్కాయ టమాటా వండుతాను, ఒకసారి ఏమో మునక్కాయ పచ్చనిపప్పు టమాటా వండుతాను. అలా 3 రకాలుగా వండుతాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే అంతకుముందు బాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు నేను గవర్నమెంట్లో జాయిన్ చేశాను మా పిల్లల్ని. సో వాళ్ళకి బాక్స్ కట్టే పని లేదనమాట, లంచ్ స్కూల్లోనే కదా. ఇంటికాంచి వెళ్ళేటప్పుడు మాత్రం తింటారు కాబట్టి అప్పుడు ఎట్టయినా నేను 8 వంట అయిపోయిద్ది, దేవుడి దగ్గర దండం పెట్టుకోవటం అంతా అయిపోయిద్ది నాకు 8 8 దాటిందంటే 8:30 అలా అవుతుందంటే ఇంకా మొగ్గల్లోకి వెళ్ళటం కానీ, లేదంటే వాషింగ్ మిషన్లో వాటర్ వేసేసేయటం. ఇంకా అలా నేనైతే పొద్దున్నే 5 అంటే 5:40కి కానీ 5:30కి కానీ లేచి 6 స్నానం చేసేస్తా ముందు. నాకు స్నానం చేయండి అసలు పనే కాదు. స్నానం చేసేయాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి, దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోవాలి ముందు. ఏకాదశి ద్వాదశి అయితేనేమో పూజ చేసుకుంటా, లేదు విడి రోజులు అయితేనేమో స్వామి దగ్గర తులసి దళం పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళి పాలు పొయ్యి మీద పెట్టేసి టీ పెట్టేస్తాను పొద్దున్నే. అయితే ఈయన తాగుతాడు, లేదంటే నేను ఒక్కదాన్నే తాగేస్తాను. అది స్నానం అయిన తర్వాతే తాగుతాను. ఇక నన్ను చూసి మా పిల్లలు కూడా అలానే అవ్వాలని చెప్పేసి అని నేను ఎలా చేస్తున్నానో వాళ్ళ చేత కూడా అలానే చేపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో వాళ్ళకి ఇది అనేది చాలా పనికొచ్చిద్ది. అంటే మమ్మీ ఇలా పెడుతుంది కదా, మేము కూడా చేస్తామని చెప్పేసి అని వాళ్ళకు ఒక ఆలోచన రావాలని చెప్పేసి అని నేను చేసే ప్రతి పని వాళ్ళ చేత చేపిస్తాను అనమాట. అది అంటే ఎలా, ఇప్పుడు మనం ఉన్నా లేకపోయినా వాడి కాళ్ళ మీద వాడు బతకాలి అని అంటే ఇలాంటి చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో
మనం ఏది చూసుకున్నా ఎటెళ్ళినా గానీ అంత మంచిగా లేవు వాతావరణాలైనా, ఏదైనా పిల్లల కల్చర్ అయినా. కొంతమంది పిల్లలు బానే ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇప్పటికి ఆగమైపోయారు. నేను మొన్న ఇన్‌స్టాలో చూసాను. ఒక అబ్బాయి ఏమంటున్నాడంటే పబ్‌జీ. పబ్‌జీ గేమ్ గురించి ఒక అబ్బాయి మాట్లాడాడు. ఏం మాట్లాడాడనుకున్నారు? పబ్‌జీ ఆడుతుంటే స్టూడెంట్స్ పిల్లలు చచ్చిపోతున్నారని జెప్పేసని పబ్‌జీని బ్లాన్ జేసేశారు కదా! మరిప్పుడు ఎంతో మంది ఎగ్జామ్స్ రాసి కూడా చచ్చిపోతున్నారు గదా! ఎగ్జామ్స్ బ్యాన్ చేయొచ్చు గదా! అని జెప్పేసని అన్నాడండి. వాడికి ఎన్నేళ్లుంటాయి? 14, 15, 16 ఏళ్ల లోపుంటాయి. మరి వాడు ఏం ఆ అబ్బాయి ఏం మాట్లాడాడనుకున్నారు ఎంత బాగా? పబ్‌జీ పబ్‌జీ ఆడి పిల్లలు చచ్చిపోతున్నారంటే పబ్‌జీని బ్యాన్ చేసింది గవర్నమెంట్. మరిప్పుడు ఎగ్జామ్స్ రాసి పిల్లలు కూడా చచ్చిపోతున్నారు గదా! మరి ఈ ఎగ్జామ్స్ కూడా బ్యాన్ చేయొచ్చు గదా! అని జెప్పేసని అంటున్నాడు. వాడి జీవితానికి తొలిమెట్టైన ఎగ్జామ్సే ఆపేయమని అంటున్నాడు. అంటే మన పిల్లగాడు మన ఇంట్లో ఏం ఆలోచిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే గదండీ! నేను ఇందాక చెప్పిన దానికి అర్థం ఇదేనండి. ఆ 16 ఏళ్ల వయసులో వాడేం మాట్లాడుతున్నాడు, కనీసం ఆ ఎగ్జామ్స్ ఎందుకు ఆపేయమంటున్నాడో కూడా వాడికి తెలీదు. కానీ ఆపేయమని అంటున్నాడు. అదేందంటే మనము వాళ్ళకి ఏమన్నా కామెంట్ పెట్టామనుకో, ఒకేళ మామూలుగా మనం ఇలా చూస్తానే రీల్‌లోనే మనం కామెంట్ పెట్టామనుకోండి, మేమేదో కామెడీకి చేసాం, ఫన్‌కి చేసాం అని చెప్పేసి అంటారు. సరే నువ్వు కామెడీకి, ఫన్‌కి చేసావు కాదని నేను అనట్లేదు. కానీ నీలాగా ఉన్న యూతే కదా ఈ రీల్ చూసేది. మాలాంటోళ్ళైతే ఎవరు చూడరు కదా! ఒకవేళ చూసినా వెంటనే నిన్ను తిడతారు తప్ప ఎవరు పొగడరు. ఎందుకంటే నీ జీవితానికి తొలిమెట్టైన ఎగ్జామ్‌ని నువ్వు ఆపేయమంటే నీ జీవితంలో ఇంక నువ్వేం సాధిస్తావు చెప్పు? అది మన పిల్లలకి ఆ ఆలోచన రాకూడదనేసే నేను ఇలాంటియన్నీ చేపియాలి అనేసి అంటున్నాననమాట. అలా వాడు ఎగ్జామే ఆపేయమనన్నాడు. ఇవాళ ఎగ్జామ్ ఆపేయమన్నాడు. రేపు హాస్టల్ ఆపేయమంటాడు. స్కూల్ ఆపేయమంటాడు. రేపు ఆళ్ళు కూడా ఇంక ధర్నాకు తిరుగుతారు. అది అది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఆల్రెడీ వాడు అట్ట చేసేది చూత్తనే ఉంటారు. చూడకుండా ఏముండరు. ఎందుకంటే అంత పెద్ద మాటలు మాట్లాడాలంటే ఆల్రెడీ వాడు ఆ అబ్బాయి రీల్స్ చేస్తా ఉంటాడు కాబట్టేగా అంత పెద్ద ఇది అసలు ఎంత పొగరుగా మాట్లాడాడు అనుకున్నారు మళ్ళీ. నాకైతే వెంటనే అసలు పెట్టాలనిపించింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసని పెట్టాలనిపించింది కానీ సర్లే అసలు ఒక వీడియోనే చేసి ఇలా ఉన్నారు పిల్లలు, మన పిల్లల్ని మనమే చూసుకోవాలి, ఫ్రెండ్స్ అని చెప్పి పిల్లల్ని వదిలిపెట్టబాకండి అనేసి చెప్పాలని నేను ఇప్పుడు చెబుతున్నాను అన్నమాట. మన పిల్లలకి అలాంటి అలవాట్లు రాకూడదంటే వాడి ఫ్రెండ్షిప్ కూడా ఎవరితో చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏంటి అని చెప్పేసి అని కూడా మనమే చూసుకోవాలి. ఒకవేళ వాడి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళలో ఎవరైనా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నా, తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నా, అంటే చిన్నపిల్లలకి తప్పుగా మాట్లాడటం ఏముందిలే కానీ పెద్ద పెద్ద బూతులు మాట్లాడే పిల్లలు ఎమ్మట తిరగపోతే అంతే చాలు. అది ఇక పిల్లలేంది ఫ్రెండ్స్ అంటే ఇక ఫ్రెండ్స్ లెక్కనేను. ఇలా కట్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటా నేనైతే. ఇదైతే బ్లాగింగ్ వీడియో. మా ఇంట్లో కూరగాయల బ్లాగింగ్ వీడియో బ్లాగ్ అన్నమాట. ఇంకోటి తెలుసా మీకు? ఈ మునక్కాయని పప్పులో వేస్తే ఇంకా బాగుండిద్ది. మా అత్తయ్య కాదులే కానీ మా అమ్మ వండితే తిన్నా నేను. మునక్కాయ పప్పు మా అమ్మ బాగా వండిద్ది. మా అమ్మ ఒకటి, మా చిన్నత్తయ్య వండిద్ది. మా ఇంట్లో అయితే మునక్కాయ పప్పు బాగా వండుతారు. మునక్కాయ పప్పు ఒకటి, మళ్ళీ మునగాకు పప్పు ఒకటి. మునగాకు పప్పు అయితే ఇంకా చెప్పక్కర్లేదు అసలు. ఇంకా మునగాకు పప్పు అయితే కాళ్ళకీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి అని చెప్పేసి మునగాకు ఏరేరి మరీ తెంపుకొచ్చి వండుతారు. మునగాకు పప్పు, చింత చిగురు పప్పు, మునక్కాయ పప్పు, దొండకాయ పప్పు, బీరకాయ పప్పు, ఇలా పప్పులో చాలా రకాలు ఉన్నాయండి మనకు తెలియనివి కూడా. అసలు ఆ పప్పులన్నీ కొత్త కొత్తగా ఉంటాయి కదా, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ కొత్తిమీర పప్పు, ఈ పప్పులన్నీ ఇప్పుడు మునక్కాయ వేసి పప్పు ఎనపకూడదు కదా. అయితే మునక్కాయ వేసిన పప్పు ఏం చేయాలంటే, మునక్కాయ వేసిన మునక్కాయ పప్పు ఉడికిన తర్వాత మూత తీయంగానే ముందు మునక్కాయలు అన్నీ ఓ పక్కకు పెట్టేసుకొని ఆ పప్పు మెదిపి తాలింపు వేసిన తర్వాత ఈ మునక్కాయలు అందులో కలిపేసేయాలన్నమాట. అప్పుడు మునక్కాయ పప్పు, మునక్కాయ రసం దిగి ఉంటది కదా, అసలు బాగుండిద్ది. ఇంకోటి దొండకాయ పప్పు కానీ, బీరకాయ పప్పు కానీ, దొండకాయలు అంటే మనం టమాటాలు 2, 3 వేస్తాం కదా, దొండకాయలు దాంట్లో కలిసిపోతాయి కాబట్టి ఒక్కో దొండకాయ మనకి ఇంతంత ఉండిద్ది కదా, దాన్ని
ఓ 2 ముక్కలు కోసి వేసేసేయాలన్నమాట. పెద్ద పెద్ద ముక్కలు లెక్క. ఎందుకంటే అవి కుక్కర్‌లో ఎయంగాల్నే మెత్తబడిపోతాయి గదా! ఎనపంగాల్నే మెదిగిపోతాయి. అందుకని చెప్పేసని కొద్దిగా లావు లావు ముక్కలు కట్ చేసి ఏసుకొని, కొద్దిగా అందులో చింతపండేసి, కొద్దిగా ఉప్పు, కారం ఎక్కువేసుకుంటే అసలు భలే ఉండిద్దింక. దొండకాయ పప్పు గూడా. అదొకటి. ఇంకా పప్పంటే ఇంకా వంకాయ పప్పు ఉండిద్ది. అసలు పప్పులో ఏదైనా ఏసి వండొచ్చండి. ఇదెయ్యొచ్చు, ఇదెయ్యకూడదనేదేం లేదు. పప్పులో ఏదైనా ఏసి వండొచ్చు. సో, మునక్కాయ ముక్కలైతే నేను ఇలా కోసి పెట్టుకుంటా. ఇలా కోసేసి పెట్టేసుకుంటా. దీనికి మూడేసేసి ఇలా ఎన్ని రోజులైనా ఉంటాయి. పాడైపోవింక. అంటే కోసేసాం గదా! దీనికేమన్నా బూజు పట్టిద్దా? పాడైతయా? అనేం లేదు. 2 వారాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవి. అది నాది నమ్మకం. ఎందుకంటే నేను మునక్కాయలు మాత్రం ఎక్కువ తెస్తే ఇలానే స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. 2 వారాలు వాడతా. 2 వారాల్లో 3 సార్లు వండుతా అన్నమాట ఈ కూర. అది. అలా అన్నమాట. ఇంకా ఇవొచ్చేసి దొండకాయలు ఇప్పుడేం కట్ చేయను. ఎందుకంటే ఆలు ఫ్రై వండాలన్నమాట. అందుకని చెప్పేసని. ఆలు ఫ్రై వండాలి కాబట్టి అయితే వీటికి ఒక కవర్ పెట్టేసుకుంటా. వీటికి కొంచెం పెద్ద కవరే పెట్టుకుందాం అనుకుంటున్నా. అయితే వీటికి ఒక కవర్ పెట్టేసుకుంటా నేను. అమ్మ కర్పూరాలు ఎక్కడవి? ఇంగో ఇలా 3 తీసుకొని మనం ఎంత ముక్కలు కట్ చేయాలంటే చూపిస్తాను నేను మీకు. గోకరకాయ అనంగా పెద్ద పెద్ద ముక్కలు కోస్తే కూర అస్సలు టేస్ట్ ఉండదు. చిన్న చిన్నవి కోస్తే చక్కగా బాగా మెత్తగా మగ్గిపోయి ఇంకా మీకు వీలుందనుకుంటే గోకరకాయ ఎలా వండుకోవాలంటే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి వండుకుంటే అసలు భలే ఉంటాయి. ఇదిగో నేను ఇలా బుడ్డ బుడ్డగా కోస్తాను అనమాట. పెద్ద పెద్దగా నేను కొయ్యను. ఇంకో ముక్క సైజు ఇంతే ఉండాలి. ఇంత అయితేనే మనకి కూర అసలు భలే టేస్ట్గా ఉండిద్ది. అంటే బాగా మగ్గిపోతాయి అనమాట. కొంతమంది ఏంది తుంచేసి వండేస్తారు. తుంచేసి వండితే ఏమైద్దంటే అసలు గోకరకాయలో పీస్ ఎక్కువ ఉండిద్ది అనమాట. ఈ పీస్ ఉండటం మూలాన మనకి అరుగుదల ఎక్కువైద్ది. అంటే మునక్కాయ అనంగా, ఈ గోకరకాయ అనంగా, చిక్కుడుకాయ అనంగా ఇవి ఎందుకంటే మనకి అరుగుదల అవటానికి బాగా పనిచేస్తాయి అన్నమాట. గోకరకాయ ఒకటి. చాలా మంది గోకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ గోకరకాయలో చాలా మంది కోడిగుడ్డు వేసుకుంటారు. అంటే ఎగ్ వేసుకుంటారు. లేదంటేనేమో ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి వండుతారు. లేదంటే టమాటాను గోకరకాయ వండుతారు. నేనైతే ఎక్కువ శాతం నాకు నచ్చినంత మట్టుకైతే నేనైతే ఉల్లిగడ్డలు వేసే వండుతా. కోడిగుడ్డు కూడా వేయను నేను. ఎందుకంటే నేను తిన్న కాబట్టి నేను వేయను అనమాట. అలా. అయితే ఇది ఇందులో ఇంకేమి పెసరపప్పు ఉండిద్ది తెలుసా అండి? ఆ పెసరపప్పుని ఒక గంట నానబెట్టేసి వీటిని ఉడకబెట్టి పోపేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ఆ పెసరపప్పు అల్లం పేస్ట్ వేసి వండితే ఇంకా బాగుండిద్ది. ఇలా రకరకాలుగా ఉన్నాయండి కూరగాయలు. అంటే అప్పటికప్పుడు చేసుకొని తినేవి చాలా టేస్ట్గా ఉంటాయి. అయితే అప్పుడు ఏం చేయాలి, పెసరపప్పు వండేటప్పుడు ఇన్ని వేయని అవసరంలా, కొన్ని వేసినా చాలు. ఇవి కూడా అంతే 3 సార్లు వండుతా నేను. 3 సార్లు మా ఇంట్లో కూర తక్కువ అండి. కూర అసలు తినం, చాలా తక్కువ. కూర తక్కువ తింటాం అనమాట మేము. అంత ఎక్కువ తినం, ఎక్కువ వేసుకోం అనమాట. మా పిల్లలైనా సరే నేనైనా మా ఆయనైనా కూర ఎక్కువ తినం అనమాట. తక్కువ తింటాం చాలా వరకు. అది కూర చాలా తక్కువ తింటాం. ఇంకా ఆలుగడ్డ అయితే ఇంకా పిల్లలు చెప్పక్కర్లేదు. ఆలుగడ్డ మటుకు బాగా తింటారు. వద్దన్నా తింటారు. మిగతా ఏ కూర ఉన్నా కానీ తక్కువే. కానీ ఇంకా ఆలుగడ్డ మాత్రం వండిన మధ్యాహ్నానికి అయిపోయింది. అదేంటి ఫ్రైలా చేసేస్తాం కాబట్టి పిల్లలకి ఇష్టం కదా, అందుకని తినేస్తాను అనమాట. గోకరకాయ ఇలా కోసేసుకొని పెట్టేసుకుంటా నేనైతే. మీ ఇంట్లో మీరు కూరగాయలు ఎలా పెట్టుకుంటారు నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఎలా పెట్టుకుంటా కాబట్టి చెబుతున్నా మీకు. నాకేంటి కూరగాయలు తేంగానే ముందు వీటిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఓ పని అయిపోయిద్ది అని చెప్పేసాను అనుకుంటాను నేనైతే. అంటే చాలా మంది ఏంది మాకు కుదరట్లేదు, మేము అందుకే ఫ్రిడ్జ్లో అంతే పెట్టేస్తాం అని చెప్పేసి అనేసి అంటారు. అసలు అంతే పెట్టకూడదు. ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు వండుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది. అందుకనేసి చెప్తున్నా అనమాట. ఇంత రిలాక్స్ కూర్చొని కత్తితో అయితే కట్ చేస్తామా? ఇప్పుడు కత్తిపేట కాబట్టి చక్కగా రిలాక్స్ కూర్చొని చక్కగా కట్ చేసుకుంటున్నాము. అదే చాక్ అయితే అసలు అవుతుందా పని? అమ్మో, చాక్ అయితే కానే కాదు. కత్తిపేట కాబట్టి దబ్బున అయిపోయింది.
అది కాక కత్తిపీట వాడితే ఏమైద్దంటే మనకి ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. ఇలా మనం ఎక్కువ పని చేసేటప్పుడు చాకు ఎట్ట పట్టుకుంటాం, ఈ చేత్తో ఎలా పట్టుకుంటాం, ఎలా 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 కట్ చేస్తాం. కానీ కత్తిపీటతో కట్ చేయటం వల్ల ఏమైద్దంటే, నేను మీకు ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్తాను. ఏమైద్దంటే ఈ చెయ్యి ఇలా ముడుచుకుంటది, ఈ చెయ్యి ఇలా ముడుచుకుంటది కాబట్టి మనకి ఎక్సర్సైజ్ లాగా అయిద్ది పొద్దున్నే. అంటే ఈ చేతి అనేది ఇట్లా గట్టిగా పట్టుకుంటే మనకి ప్రెషర్ బాగా రక్త ప్రసరణ చిన్న చిన్న నరాలకి ఎక్కువ కాదనమాట. మనం చాకుతో కట్ చేస్తే ఏమైద్ది, ఇలా పట్టుకొని కట్ చేస్తాం కాబట్టి చెయ్యి అంతా వేళ్ళు కదలవు, చెయ్యి ఒక్కటే కదిలిద్ది. అదే కత్తిపీట పెట్టానుకోండి మనకి వేళ్ళతోనే పని, అలా వేళ్ళు కదులుతాయి అన్నమాట. మనం వేళ్ళని అంటే ఏళ్ళని ఎక్కువ కదిలిస్తే ఏమైందంటే రక్త ప్రసరణ బాగా అయ్యి జిమ్ జిమ్ అని చేతులు ఒక్కోసారి జిమ్ అని అంటాం, అలా ఉంటాయి కదా, అలాంటివి తగ్గుతాయి అనమాట కత్తిపీటతో కట్ చేయటం వలన. అదొక ఎక్సర్సైజ్ లాగా కూడా అయ్యిద్ది మనకి. అది కాక ఎక్సర్సైజ్ లో ఇంకోటి ఏంటంటే, మన కాళ్ళు ఇలా దగ్గర పెట్టుకొని 2 కాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా అనుకొని ఎక్సర్సైజ్ ఉంటది కదా, ఆ ఎక్సర్సైజ్ కూడా అయిపోయిద్ది అనమాట. ఇలా మనం ఇంట్లో చేసే పనులేనండి కొన్ని ఎక్సర్సైజ్, ఇల్లు లోడవటం, అంట్లు కడగటం, ఈ కూరగాయలు కట్ చేయటం, అన్నం కూర వండటం, ఇలాంటివి కూడా కొద్దిగా ఎక్సర్సైజ్ లాగా అనమాట మనకి.